వెల్కమ్ టు సుధాస్ కిచెన్. వెలగకాయ పెరుగు పచ్చడి. ఏడాదికి ఒక్కసారే దొరికే వెలగకాయతో పెరుగు పచ్చడి ఎంతో రుచి. తింటే పోషకాలు లభిస్తాయి. ముందుగా వెలగకాయలను పగలగొట్టి అందులో ఉండే గుజ్జును తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెలగకాయ పెరుగు పచ్చడికి కావలసినవి ఏమిటో చూద్దాం. పెరుగు, చిన్న అల్లం ముక్క, 6 పచ్చిమిరపకాయలు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, వీటన్నింటినీ కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే వెలగకాయ గుజ్జు వేయాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పెరుగులో కలుపుకోవాలి. ఉల్లిపాయలు కావాలి అనుకున్నవారు వాటిని వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు లేకపోయినా వెలగకాయ పెరుగు పచ్చడి బాగానే ఉంటుంది. అంతా పెరుగులో కలుపుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలి. పొయ్యిపై బాండీ పెట్టి నూనె వేడెక్కాక పచ్చి శనగపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి తిరగమూత కమ్మటి వాసన రాగానే పెరుగులో కలిపిన మిశ్రమంలో వేసుకోవాలి. ఇలా కలిపిన 5 నిమిషాల తర్వాత వెలగకాయ పెరుగు పచ్చడిని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఆరోగ్యం కూడాను. ఇంకెందుకు ఆలస్యం, ఈ సీజన్లో దొరికే వెలగకాయతో పచ్చడి చేయండి. ఎలా ఉందో చెప్పండి.